ఓ, అర్థం కాలేదా? యాక్చువల్గా మనం మండే కలుద్దాం అనుకున్నాం కదా, కానీ 2 డేస్లోనే మనం కలవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఆ విషయం మీకు ఫోన్ చేసి చెప్దామంటే మీరు నాకు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు కాబట్టి మీ ఫోన్ నెంబర్ నాకు తెలియలేదు. మేము స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీ అడ్రస్ చెప్పారు. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసిన వాళ్ళు నా అడ్రస్ ఎందుకు అడిగారు? ఫోన్ నెంబర్ అడగచ్చు కదా. అవును కదా, నాకు ఆ ఆలోచనే రాలేదు. నేను మీ అంత షార్ప్ కాదు కదా. మీరు ఎంత షార్పో ఎంత స్మార్టో తెలుస్తూనే ఉందిలేండి. దయచేసి ఇంకెప్పుడు నన్ను వెతుక్కుంటూ ఇలా మా ఇంటికి మాత్రం రాకండి. చూసే వాళ్ళకి బాగోదు. స్కూల్లో విషయాలు ఇంటికి తీసుకురావడం నాకు అలవాట్లేదు. ఏదైనా ఉంటే బయటే చూసుకోవాలి. ఓకే, బయటే చూసుకుందాం. అవసరమైతే మీ ఇంటి దగ్గర కలుద్దాం. వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే సార్. వీళ్ళెక్కడో చూసినట్టుంది. నాట్ వన్ డాష్ ఇచ్చిన వాళ్ళు సత్యంబాబు ఇంటికి ఎందుకు వచ్చి వెళ్తున్నారు? ఏంటమ్మా అంతలా భయపడుతున్నావు? ఆంటీ ఏమైందమ్మా? ఏంటమ్మా ఏం జరిగింది? నేను నా కూతురికి దూరం అయిపోతానేమోనని చాలా భయంగా ఉంది ఆంటీ. ఎవరు వీళ్ళు? ఎందుకు సత్యంబాబు ఇంటికి వచ్చారు? ఎలా తెలుసుకోవాలి? అవునా, అతను పోలీస్ అని చెప్పి అనుమానంగా ఉందా? అవునా ఆంటీ, నేను బ్రతికే ఉన్నాను తెలిసి నా కేసుని రీఓపెన్ చేస్తారేమో అనిపిస్తుంది. అదే గనక జరిగి నేను కావేరి నన్న విషయం బయటపడితే మళ్ళీ నేను నా కూతురికి దూరం అయిపోతాను కదా ఆంటీ. ఊరుకోమ్మా ఊరుకో. జరిగిన విషయం నీ శ్రేయోభిలాషికి చెప్పు. ఆయన ఏం చెప్తారో చూద్దాం. అలాగే ఆంటీ. ఏంటి చిన్నమ్మ ఫోన్ చేసింది? హలో చిన్నమ్మ. హలో బాబు, ఉషా మీతో మాట్లాడాలంటుంది. ఏమైంది చిన్నమ్మ? తనే చెప్తుంది బాబు, తనకిస్తున్నాను. హలో సార్. ఏంటండి ఏంటంత కంగారుగా ఉన్నారు? ఏం జరిగింది? నన్ను వెతుక్కుంటూ ఎవరో పోలీస్ ఆఫీసర్ స్కూల్ దగ్గరికి వచ్చారు. ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. అతను పోలీస్ ఆఫీసర్ అని మీకెలా తెలుసు? అతని దగ్గర రివాల్వర్ చూశాను. అతని దగ్గర రివాల్వర్ ఉన్నంత మాత్రాన అతను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని రూలే ఉంది. ఆ దేవా మనిషి అయి ఉండొచ్చు కదా. అతను మాట్లాడే విధానం చూస్తూ ఉంటే తను పోలీస్ ఆఫీసర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మీరు అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి, దొరికిపోతామేమోనన్న భయంలో ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు కదా. ఖచ్చితంగా అతను పోలీస్ ఆఫీసరే అని అనిపించేలా ఇంకేమన్నా చూసారా? బాగా గుర్తు చేసుకొని చెప్పండి. జరిగింది. ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? విజిటింగ్ కార్డు వాళ్ళకి తిరిగి ఇచ్చేశాక నా చేతికి ఏదో అంటుకున్నట్టుగా అనిపించింది. ఏదో స్మెల్ కూడా వచ్చింది, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. బహుశా మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం కోసం అలా చేసి ఉండొచ్చు. అవునా? పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ వాడుతున్నారు. అయినా మీరేం కంగారు పడద్దు. నిజంగా అతను పోలీస్ ఆఫీసరే అయితే మిమ్మల్ని రకరకాలుగా ప్రశ్నించవచ్చు. మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు వేసినా కంగారు పడకుండా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పండి. మీ మాటలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఏ మాత్రం తేడా అనిపించినా దొరికిపోతారు. అలాంటిది ఏమైనా జరిగితే మళ్ళీ మీరు మీ కూతురికి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అతని సంగతి నేను చూసుకుంటాను. అతను మీ దారిలోకి రాకుండా నేను చూస్తాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. అలాగేనండి. ఆయనతో మాట్లాడాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఆంటీ. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, అంతా ఆయనే చూసుకుంటాడు. టీచరమ్మా, 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 టీచరమ్మా. ఏంటి టీచరమ్మా అలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదు, ఏం లేదు. లేదు, ఏదో జరిగింది, కానీ మీరు నాతో చెప్పడం లేదు. మళ్ళీ మన ఇద్దరం దూరం అయిపోతామేమోనన్న భయం మొదలైందమ్మా, అందుకే ఇలా ఉన్నాను. మీ మొహాల్లో ఏదో తేడా కనపడుతుంది. ఏంటి? ఓ అదా, నేను నెక్స్ట్ వీక్ ఊరు వెళ్లాల్సి రావచ్చమ్మా. నేను ఊరెళితే తను ఒక్కతే ఎలా ఉండాలా అని భయపడుతుంది. ఒక్కతే ఉండడం ఎందుకు? టీచరమ్మకి తోడుగా నేను ఉంటాను కదా. అవునమ్మా, నువ్వు నాకెప్పుడు తోడుంటావు.
టీచర్ అమ్మా, పక్కింటి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఈ తాడు తెచ్చారు. ఇది మీకు కట్టమంటారా? కట్టమ్మా. ఆంజనేయ స్వామి తాడు కడితే మీ టీచర్ అమ్మకి బోల్డంత ధైర్యంగా ఉంటుంది. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానమ్మా. కట్టమ్మా. కడతానమ్మా. ఎల్లుండి మార్నింగ్ 10:30 కల్లా ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి కదా. దాన్ని గుజరాత్ ల్యాబ్ కూడా పంపించమన్నాను కదా. ఆ రిపోర్ట్స్ కూడా అదే టైంకి వస్తాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. రిపోర్ట్స్ రాగానే నాకు వెంటనే పంపించు. ఓకే. మీ తలనొప్పికి నేను స్పందించి కాఫీ తీసుకొచ్చాను, తీసుకోండి. థ్యాంక్ యూ స్పందన. ఎంతకాలం ఇలా థ్యాంక్స్ చెప్తా సార్? వితౌట్ థ్యాంక్స్ కాఫీ తాగేలా, ఫుడ్ తినేలాగా ప్లాన్ చేసుకోవచ్చు కదా. అర్థం కాలేదు సార్? హ్యాపీగా నా అలాంటి అందగతిని చూసి స్పందించి పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పుడు ఇలా మిస్ స్పందనలా కాకుండా మిస్సెస్ స్పందనలాగా మీకు కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అరేంజ్ చేస్తాను. నువ్వు మరీ ఓవర్గా స్పందించు. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళయిందా? అమ్మో దేవుడా. ఆ కూతురు కూడా ఉంది. కూతురుందా సార్? మీకు ఉండాల్సిన కొడుకు కదా. కొడుకుండడం ఏంటి? అంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకుంటారు అంటారు కదా. అలా మీకు కొడుకుంటే నాకు కలిసి వస్తుందేమోనని. ఎక్స్ట్రా చేయకుండా చేయాల్సిన పని చేయి. వెళ్ళు. ఓకే సార్. అలాంటి అమ్మాయి లైన్ అయ్యారంటే అదృష్టం ఉండాలి. ఇలా రిజెక్ట్ చేస్తారు. మిస్ యూ కన్నా, మిస్ యూ. నువ్వు నాతో పాటు ఉండుంటే ఈ పాటికి అచ్చం ఆ చిన్ని అంత ఉండేదానివి. చిన్ని చూస్తుంటే నాకు నువ్వే గుర్తొస్తున్నావు కన్నా. తలకల్లాడుతూ నా కళ్ళ ముందు తిరగాల్సిన దానివి నా కన్నీళ్లలో కలిసిపోయావు. మిస్ యూ కన్నా, మిస్ యూ సో మచ్. సార్ ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నారు. సరదాగా బయటకు వెళ్ళొద్దామా? ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరో ఇంకా తెలియలేదా? తెలియలేదు సార్. తెలుసుకోవాలి. ఆ ఆఫీసర్ వివరాలు ఇమీడియట్ గా తెలుసుకోవాలి. అలాగే సార్. నేను నీకు లక్షల ఫీజు ఇస్తున్నప్పుడు నువ్వు నాకు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే సార్. చెప్పింది అర్థమైంది కదా? ఉండు, ఆ పని మీద ఉండు. అలాగే సార్. సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగదాం అనుకుంటున్నా. అడుగు. మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా. మనకు యాక్టింగ్ లో అవి నచ్చవు. అదేంటి సార్, మనం చేసే హీరోయిజం మీద వాళ్ళు సినిమాలో వాడతారు. స్పందన, ఎక్కువ స్పందించుకో. అంటే వయసులో ఉన్నాం కదా సార్, ఆ మాత్రం స్పందించాలి. ఇంకా టాపిక్ వదిలేసి వచ్చిన పని చూసుకో. ఎప్పుడు ఇంత ముద్దు ముచ్చట ఉండదు. ఏం లేదు, ఏం లేదు. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను. నేను కరెక్ట్గానే వస్తున్నాను. మీరే ఫోన్ మాట్లాడుతూ వచ్చి నాకు డాష్ ఇచ్చారు. అంటే తప్పు నాదంటావా? 100% అంటారు. మాట మాట సమాధానం చెప్తున్నావు. నేను ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే, కొత్తగా వచ్చావా? ఏరియాకి కొత్త కానీ ఇలాంటి గొడవలకి కొత్త కాదు. నువ్వేంటే పేపర్ చదువుతున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ గురించి పేపర్లో వచ్చిందమ్మా. ఏమొచ్చింది? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి ఎవరో అద్దెకు దిగారంట. కొంతకాలానికి ఇంటికి మేమే ఓనర్లని వీళ్ళని బయటకు గెంటేశారంట. ఇదిగో నువ్వు కూడా చూడు. అద్దెకి ఇంట్లోకి దిగి ఓనర్ గా మారిన టెనెంట్. అలా ఎలా చేస్తారే? వీళ్ళు చేశారు కదా. అమ్మోయ్, నాకు డౌట్. ఏంటే? పీటీ టీచర్ అచ్చం కావేరెత్తలా ఉంటుంది కదా. అవును. ప్రస్తుతం ఆవిడ మన ఇంట్లో అద్దెకు దిగింది కదా. అవును. నేనే కావేరిని, ఈ ఇల్లు నాదే అంటే ఏంటి మన పరిస్థితి? మనం ఇల్లు ఖాళీ చేసి అద్దెంట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. అమ్మో, అటువంటి పరిస్థితి చచ్చినా రాకూడదు. రాకూడదంటే వీలైనంత తొందరగా ఆ పీటీ టీచర్ ని ఇల్లు ఖాళీ చేయించాలి. ఎలా చేయిస్తావే? మీ నాన్న ఒప్పుకోవద్దు. చాదస్త మొగుడు చెబితే వినడు, వెళ్ళితే ఏడుస్తాడు అన్నట్టు ఉంటుంది కదా మీ నాన్నతో వ్యవహారం. అదంతా నాకు తెలియదమ్మా. ఏదో రకంగా నువ్వు ఆవిడ్ని ఇల్లు ఖాళీ చేయించు. మనం నిశ్చింతగా ఇంట్లో ఉండొచ్చు. సరే, ట్రై చేస్తాను. ఆగు, ఎక్కడికి ఎగురుకుంటూ వెళ్తున్నావు? టీచర్ అమ్మ దగ్గరికి. ఎందుకంట ఇప్పుడు టీచర్ అమ్మ దగ్గరికి? ఊరికే. ఊరికే ఎందుకే? వంట అయిపోయింది. అన్నం, కూర, పప్పు ఇస్తాను, తీసుకెళ్ళి ఆవిడకి తినిపించరా. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడాలి? ఇవాళ హాలిడే కదా,
ఇంట్లో అత్తయ్యకి హెల్ప్ చేద్దాం, మావయ్యకి క్యారియర్ తీసుకెళ్ళి ఇద్దామో లేదు. ఎంతసేపు టీచరమ్మా అంటూ ఆవిడ దగ్గరికి పరిగెత్తడమే. ఇదిగో తీసుకెళ్ళి మీ మావయ్యకి ఇచ్చిరా. అలాగే అత్తయ్య. ఈ పీటీ టీచర్ పీడ మనకిప్పుడు వదులుతుందో ఏమిటో. ఏంటి సార్ అంత సీరియస్ ఉన్నారు? నిన్న అడ్రస్ వంక పెట్టుకుని కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఇవాళ ఏ వంక పెట్టుకుని వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. ఎస్, చిన్ని ద్వారా వెళ్ళొచ్చు. హాయ్ చిన్ని. హాయ్ సార్. ఎక్కడికి వెళ్తున్నావు చిన్ని? నడుచుకుంటూ? మా మామయ్య టైలరింగ్ షాప్ కి సార్ క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అవునా, కారులో వెళ్దాం రా. ఎక్కు. అవసరం లేదు సార్, అదే మా షాప్. ఓ, అదే నా షాపు. ఓకే. ఓకే సార్, బాయ్. స్పందన, డాష్ బోర్డ్ లో నెయిల్ కట్టర్ ఉంటుంది, ఇటు. ఎందుకు సార్? ఇప్పుడు నాకు గోర్లు కట్ చేస్తారా? కాదు, వేళ్ళు కట్ చేస్తాను. చెప్పింది చెయ్యి. ఇదిగోండి. అదేంటి సార్ షర్ట్ చింపేసుకుంటున్నారు? చెప్తా. చెప్తా. ఎక్కడికి వెళ్ళాడు మామయ్య? నా షర్ట్ కొంచెం చిరిగిపోయిందమ్మా. నేను అర్జెంట్గా ఒక ఆఫీస్కి వెళ్ళాలి. మీ మామయ్య చేత కుట్టించిస్తావా? మామయ్య టీ తాగడానికి వెళ్ళట్టున్నారు సార్. పర్లేదు, ఇది ఇవ్వండి, నేను కుట్టిస్తాను. థ్యాంక్స్ అమ్మా. సరే సార్, నమస్తే. మీరేంటి ఇక్కడ? షర్ట్ చిరిగిపోతేను చిన్ని చేత కుట్టించుకుంటున్నానండి. చిన్ని బాగానే టైలరింగ్ చేస్తుంది. అవునండి, తనంతే. ఏదైనా సరే ఇలా చూస్తే అలా పట్టేస్తుంది. అంటే ఏదైనా చేయగల ఆల్రౌండర్ అనమాట. కంగ్రాచులేషన్స్ ఆల్రౌండర్. థ్యాంక్ యూ సార్. సార్, ఏం తీసుకుంటారు? ఏదైనా కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఇదిగో రై. అయ్యో వద్దండి, ఏమొద్దు. నా షర్ట్ కుట్టిస్తే అది తీసుకుంటాను. అయిపోయింది సార్, ఇదిగోండి. థ్యాంక్ యూ చిన్ని. ఒక నిమిషం, చాక్లెట్ ఒకటి ఉంది. ఇదిగో చిన్ని, చాక్లెట్ తీసుకో. ఎందుకు సార్? నీకు తినడానికి చిన్ని. మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుంటే ఈ చాక్లెట్ తీసుకో, లేకపోతే తీసుకోవద్దు. ఫ్రెండ్స్. మామయ్య క్యారేజ్ అక్కడ పెట్టాను, వస్తాను. అలాగే, అలాగేనమ్మా. చిన్ని, నువ్వు మాతో పాటు రామా, మీ ఇంటి దగ్గర దింపేస్తాను. ఎందుకు సార్? నడిచి వెళ్తాను, పర్వాలేదు. నా షర్ట్ కుట్టి నాకు హెల్ప్ చేసావు. నేను నిన్ను మీ ఇంటి దగ్గర దించి నీకు హెల్ప్ చేయకూడదా? పర్లేదమ్మా, వెళ్ళు. తెలిసిన ఆయనే కదా, హ్యాపీగా అందులో ఆయనతో పాటు వెళ్ళు. ఎండ కూడా ఎక్కువగా ఉంది, వెళ్ళు. అలాగే మామయ్య. రాచిని వస్తామండి. నమస్తే అండి.